ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాష్ట్రమంతా షాక్. హైకోర్టు మండిపడ్డ హైకోర్టు అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సామాజిక మాధ్యమాల పోస్టుల విషయంలో వైకాపా సోషల్ మీడియా పూర్వ ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి అలాగే ఇతర నిందితుల తీరు అనాగరికం, ఆటవికం, అనైతికం, సంస్కారహీనమంటూ హైకోర్టు మండిపడింది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, వారి కుటుంబ సభ్యులతో పాటు మహిళలను కూడా వదలకుండా వారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు తెగబడ్డారంటూ తప్పుపట్టింది. ఈ వ్యవహారంలో భార్గవరెడ్డిపై వివిధ పోలీస్ స్టేషన్లో 14 కేసులు నమోదయ్యాయని గుర్తు చేసింది. ఇలాంటి అనాగరిక ప్రవర్తనను తీవ్రంగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ కోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగం ప్రసాదించినటువంటి భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర హక్కు సంపూర్ణమైనది కాదని, దానికి పరిమితులుంటాయంటూ గుర్తు చేసింది. వాక్ స్వాతంత్రం ఇతరులను అవమానించేలాగా, అలాగే వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా ఉండకూడదంటూ హితవు పలికింది. ప్రముఖులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలను లక్ష్యంగా చేసుకుని పెట్టే అసత్య, అసభ్య పోస్టులు వారి పరువు ప్రతిష్టలను దెబ్బతీయడమే కాకుండా మానసిక క్షోభకు గురి చేస్తాయని తెలిపింది. ప్రజల మధ్య విశ్వాసం, సామాజిక సామరస్యతను దెబ్బతీస్తాయని చెప్పింది. ఇక అలాగే ఇతరుల హుందాతనం, ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికి లేదని కోర్టు తేల్చి చెప్పింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసుల్లో అధికారులు సక్రమంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్షలు పడేలా చూడాలంది. నేరానికి పాల్పడిన వ్యక్తులు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరనే హెచ్చరిక పంపాలంది. తనపై జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ ఎల్ఓసిని రద్దు చేయాలంటూ సజ్జల భార్గవరెడ్డి వేసిన వ్యాజ్యంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ గారు శుక్రవారం నాడు ఈ మేరకు తీర్పునిచ్చారు. ఎల్ఓసిని వెనక్కి తీసుకోవాలన్న అన్నమయ్య జిల్లా ఎస్పీని ఆదేశించారు. అలాగే భార్గవరెడ్డిపై బహుళ కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి వివరాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీకి అందజేయాలని ఆయన తరపు న్యాయవాదిని జడ్జి ఆదేశించారు. ఈ వివరాలను డీజీపీ, అన్నమయ్య జిల్లా ఎస్పీకి పంపాలని పీపీకి స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట పోలీసులు నమోదు చేసిన కేసులో భార్గవరెడ్డికి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద 35/3 ప్రకారం నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. కేసుల దర్యాప్తుకు సహకరిస్తానని, విచారణకు పిలిచినప్పుడు వస్తానని డీజీపీ అన్నమయ్య జిల్లా ఎస్పీ ముందు 2 రోజుల్లో అఫిడవిట్ వేయాలని, కేసుకు సంబంధించిన ఆధారాలు, దస్త్రాలను దర్యాప్తు అధికారికి అందజేయాలని భార్గవరెడ్డిని ఆదేశించారు. ఈ అఫిడవిట్ అందాక అన్నమయ్య జిల్లా ఎస్పీ ఎల్ఓసిని వెనక్కి తీసుకోవాలని, ఆ తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఎల్ఓసి జారీ చట్టవిరుద్ధమేమీ కాదంటున్నారు. భార్గవరెడ్డిపై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని, కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించి కేసు నమోదైనప్పుడు ఎల్ఓసి జారీ చేయాలని కోరే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ బీఓఐ అధికారులు ఎల్ఓసిని జారీ చేయడం చట్టవిరుద్ధమేమీ కాదన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ అభ్యర్థనతో బీఓఐ ఎల్ఓసి జారీ చేసింది. భార్గవరెడ్డికి బిఎన్ఎస్ఎస్ ప్రకారం, భారతీయ న్యాయ సంహిత ప్రకారం నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించినా పోలీసులు ఆ మేరకు వ్యవహరించలేదు. నోటీసు స్వీకరించేందుకు భార్గవరెడ్డి విముఖత చూపాదనేందుకు ఆధారాలు లేవు. దర్యాప్తు కొనసాగుతుందనే కారణంతో భార్గవరెడ్డి విదేశాలకు వెళ్లే హక్కును హరించకూడదు. ఈ నేపథ్యంలో ఎల్ఓసిని కొనసాగించడం సమర్థనీయం కాదు అన్నారు.